బదిలీ వెళ్ళకేనా రాక్షసి పార్ట్ 108. పెళ్ళైన 6 మంత్స్ వరకు సెల్వ గారు ఆయన పనిలో బిజీగా ఉంటారు. సంధ్య గారు ఇంట్లో ఎలా ఉండాలో అని చెప్పడం, జాబ్ చేస్తాను అని అడిగినా వద్దని సీరియస్‌గా చెప్పేసి, ఆవిడ పక్కన కూడా కలిసి పడుకోకుండా వేరే గదిలో పడుకుంటారు. అలా రోజులు జరిగిపోతున్న టైంలో ఒకరోజు సెల్వ గారి ఆఫీస్‌లో ఏదో ప్రాబ్లమ్ రావడం వల్ల చాలా చిరాకుగా ఇంటికి వచ్చి డ్రింక్ చేస్తూ కూర్చుంటారు. ఆయన డ్రింక్ చేయడం నచ్చని సంధ్య గారు చాలా సార్లు వద్దు అని చెప్పాలి అనుకుంటారు కానీ, సెల్వ గారంటే ఒక రకమైన భయం అప్పటికే సంధ్య గారిలో ఉండడం వల్ల మాట్లాడేవాళ్ళు కాదు. ఆ రోజు మాత్రం ఎక్కువగా తాగేస్తున్న ఆయన్ని ఎలా అయినా ఆపాలని ధైర్యం చేసి ఇంక చాలు ఆపండి, ఎక్కువగా తాగేశారు అని సంధ్య గారు అనగానే, అప్పటికే ఉన్న చిరాకు వల్ల సైలెంట్‌గా ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్తారు. నేను వెళ్ళడం కాదు, మీరు తాగడం ఆపండి అని ఆయన ముందున్న మందు బాటిల్ పగలగొట్టేస్తారు. అయితే సెల్వగారి కోపం పీక్స్‌లోకి వెళ్లడంతో సంధ్యగారి చెంప పగలగొడతారు. దెబ్బకు తట్టుకోలేక కింద పడిన సంధ్యగారు కన్నీళ్లతో ఆయన వంక చూస్తారు. కోపం తగ్గని సెల్వగారు ఆవిడ జుట్టు పట్టుకొని, "నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని పెళ్ళైన మొదటి రోజే చెప్పాను. అయినా కూడా నీ బలుపు చూపించావంటే నేనంటే అస్సలు భయం లేదనే కదా! నువ్వు నీ బలుపు చూపిస్తే నేను నా మగతనం చూపిస్తాను. పదవే, అసలే నిన్ను ముట్టుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నావు కదా! ఈరోజు అది కూడా తీర్చేస్తా" అని రూమ్‌లోకి లాక్కెళ్ళి బెడ్ పైన విసిరేస్తారు. "సెల్వ వద్దు ప్లీజ్, నేను మీ హెల్త్ గురించి ఆలోచించే అలా చేశాను కానీ, పడక సుఖం కోసం కాదు. మళ్ళీ మీ ముందు నోరు తెరవను. నన్నేం చెయ్యొద్దు" అని ఏడుస్తూ అంటున్న సంధ్యగారి మాటలు పట్టించుకోకుండా ఆమె మీదకి పడిపోతారు. సెల్వగారి బరువుకి అమ్మా అని అరిచి ఆయన్ని పక్కకు తోయాలని చూస్తారు. సెల్వగారిని తోయలేక ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు అని వెక్కి వెక్కి ఏడుస్తూ అంటున్న సంధ్యగారి మాటలు కొద్దిసేపటికి నొప్పి తట్టుకోలేని అరుపులుగా మారిపోతాయి. మందు మత్తు వదిలినా ఆయనలో స్ట్రెస్ ఎక్కువ ఉండడంతో ఆయన పని ఆపరు. తెల్లార్లు అరిచి ఏడ్చి సొమ్మసిల్లి స్పృహ కోల్పోతారు సంధ్యగారు. ఉదయం నిద్రలేచిన సెల్వకి తన ఒంటి మీద లేని బట్టలు నేల మీద కనిపించి, ఏం జరిగిందో గుర్తు రాగానే కంగారుగా వెనక్కి తిరిగి చూస్తారు. స్పృహలో లేని సంధ్యగారి పరిస్థితికి విసుగ్గా బయటికి వెళ్లి, ఇంట్లో పనిచేసే పని మనిషిని రూమ్‌లోకి వెళ్ళమని చెప్పి ఫ్రెష్ అయ్యాక ఆయన గదిలో కూర్చుంటారు. పని మనిషికి విషయం అర్థమవ్వగానే సంధ్యగారిని లేపాలని చూసి అది అవ్వక టెన్షన్‌గా సెల్వగారికి విషయం చెప్తారు. స్నానం చేయించి డ్రెస్ వేయి, డాక్టర్‌ని పిలుస్తాను అని చెప్పి అంతే మౌనంగా ఉండిపోతారు. డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ వేశాక సెల్వగారిని తిట్టాలని ఉన్నా ఏమనలేక 1 మంత్ ఆవిడని కదిలించకండి, లేకపోతే ప్రాణం పోయినా ఏం చేయలేమని తేల్చి చెప్పేస్తారు. సంధ్యగారు కళ్ళు తెరిచాక ఒళ్ళు నొప్పులతో పాటు పంటిగాట్ల నొప్పి తెలిసి కన్నీళ్లతో చుట్టూ చూస్తారు. భర్త కోపంలో తనతో అలా ప్రవర్తించినా ఇప్పుడు పక్కనే ఉంటాడేమో అన్న ఆశ ఆమెది. అయితే పని మనిషి మాటలకి విరక్తిగా తన జీవితం నాశనం అయిపోయిందని అప్పుడే డిసైడ్ అయిపోతారు. కొన్నాళ్లు సంధ్య గారు సెల్వ మొహం కూడా చూడరు. కానీ వాళ్ళిద్దరి మౌనం బ్రేక్ చేస్తుంది ఆవిడ ప్రెగ్నెంట్ అన్న విషయం. వాళ్ళ ప్రేమకి గుర్తు కాదు, భర్త కోపానికి గుర్తు ఆ బిడ్డ అని తెలిసి బాధను లోపలే దాచేసి హాస్పిటల్‌కి వెళ్లి రిపోర్ట్స్ అన్నీ భర్త ముందు పెట్టాలి అనుకుంటారు. రాత్రి డిన్నర్ చేసి ఆయన రూమ్‌లోకి వెళ్ళిన సెల్వ గారికి బెడ్ సైడ్ టేబుల్ మీద హాస్పిటల్ ఫైల్ కనిపిస్తుంది. దాని మీద ఉన్న సంధ్య గారి పేరు చూసి అనుమానంగానే ఫైల్ ఓపెన్ చేసిన ఆయనకి 9 వీక్స్ బేబీ ప్లస్ హార్ట్ బీట్ కూడా మెన్షన్ చేసి ఉండడంతో పాటు స్కానింగ్ రిపోర్ట్ ఉండడం చూసి తన బిడ్డ అన్న మమకారం పుట్టి ఫాస్ట్‌గా సంధ్య గారి కోసం వెళ్తారు. బెడ్ మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న సంధ్య గారు సెల్వ గారు రాగానే లేచి కూర్చుంటారు. "ఇది నిజమేనా?" అని సెల్వ గారు అడగగానే "అవును" అని మాత్రమే అంటారు. "నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం, నాకంటూ ఎలాంటి అభిప్రాయం లేదు కదా! అంటే ఈ బిడ్డ మీద నీకెలాంటి ప్రేమ లేదా? ఆ బిడ్డ వచ్చింది మీకు నా మీద ప్రేమ పుట్టి కాదు, మీ కోపానికి నా శరీరం బలవ్వడం వల్ల. అయితే అబార్ట్ చేయించుకో. సరే, రేపు హాస్పిటల్‌కి వచ్చి సైన్ చేయండి" అని మళ్ళీ బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటారు. "ఇంత పొగరే నీకు, నా బిడ్డని చంపేయమని నాకే చెప్తావా" అని సంధ్య గారి చెయ్యి పట్టుకొని లాగుతారు. అంతే, ఆవిడ కింద పడిపోగానే అమ్మా అని అరుస్తారు. కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో అని కంగారుగా బెడ్ పైన పడుకోబెట్టి, ఆయన కోపానికి తనను తానే తిట్టుకొని ఫాస్ట్‌గా డాక్టర్‌కి కాల్ చేసి ఇంటికి పిలిపిస్తారు. ఆల్రెడీ సెల్వ గారి సంగతి తెలిసిన డాక్టర్ సంధ్య గారిని చెక్ చేసి మెడిసిన్ ఇచ్చాక టెన్షన్‌గా చూస్తున్న ఆయనకి "మీతో కొంచెం మాట్లాడాలి రండి" అని బయటికి తీసుకెళ్తారు. "సార్, మీకు బేబీ కావాలి అనుకుంటున్నారా?" "అవును, నా బేబీ కావాలి. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా?"
నేను చెప్పేది మీకు కోపం వచ్చినా డాక్టర్‌గా నేను చెప్పాల్సింది చెప్తాను అని. ఆవిడ చాలా వీక్‌గా ఉన్నారు. ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. బ్లడ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. అసలు ప్రెగ్నెన్సీ క్యారీ చేసే మెంటల్ స్టెబిలిటీ ఆవిడలో లేదు. ఇప్పుడు ఆవిడకి చాలా కేరింగ్ అవసరం. దగ్గరుండి చూసుకునే వాళ్ళు కావాలి. ముఖ్యంగా మీరు తిట్టినా, కొట్టినా ఎఫెక్ట్ బేబీ మీదే ఉంటుంది. అబార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో, మీ ఇష్టం. బేబీ కావాలంటే ఆవిడ బావుండాలి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతుంది. లేదు నా బేబీని నేను కాపాడుకుంటాను అని గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని, ఆ రోజు నుండి సంధ్య గారి డెలివరీ అయ్యే వరకు ఒక్క మాట కూడా అనరు. ఫుడ్, మెడిసిన్ అన్నీ జాగ్రత్తగా ఇస్తూ ఆవిడని ఎలాంటి పనులు చేయనివ్వరు. కానీ ప్రేమగా దగ్గరకు తీసుకునేవాళ్ళు కాదు. సంధ్య గారికి కూడా బేబీ కోసమే ఆ కేరింగ్ అని తెలిసి ఆయన నుండి ప్రేమ అనేది ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. సమీర పుట్టాక సెల్వలో తనకంటూ మిగిలిన రక్త సంబంధం అని మురిసిపోతారు. ఆ తర్వాత సంధ్య గారికి మళ్ళీ పిల్లల్ని కనడం ఇష్టం లేక సెల్వ గారికి ఆపరేషన్ చేయించమని అడిగేస్తారు. ఆయన కూడా సమీర ఒక్కటే చాలు అని ట్యూబెక్టమీ చేయిస్తారు. పాప కోసం సంధ్య గారు బ్రతకాలి అనుకుని సెల్వ గారితో ఇష్టం లేని కాపురం కష్టంగా చేస్తారు. జరిగింది మొత్తం కళ్ళ ముందు మెదలగానే గుక్కపట్టి ఏడుస్తున్న సంధ్య గారిని గట్టిగా హత్తుకొని, సారీ సంధ్య ప్లీజ్ ఏడ్చి నన్ను ఇంకా చంపకు. నా మూర్ఖత్వం వల్లే ఇన్నాళ్ళు బాధపడ్డావు అని సెల్వ గూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. కొంచెం ఆవిడ స్థిమిత పడిన తర్వాత ఎక్కిళ్ళు పెడుతూ అదురుతున్న ఆమె శరీరం తీరుకి సంధ్య గారి గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకొని నీ కోపం తీరేలా నా పనిష్మెంట్ ఇవ్వు. అంతేకాని ఇలా బాధపడి నన్ను చంపకు సంధ్య. ఆయన బాధ తెలుస్తుంటే ఆవిడ పడిన బాధకి బదులుగా ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ అవుతారు. మీ మీద కోపం కొంచెం అన్నా తగ్గాలి అంటే నేను చెప్పిన పని చేస్తారా అని సూటిగా అడుగుతారు. చెప్పు సంధ్య నువ్వేం చెప్పినా చేస్తాను. ఈ క్షణం నుండి మీరు డ్రింకింగ్, స్మోకింగ్ మానేయాలి. సంధ్య చేయలేరా అని సూటిగా అడుగుతున్న సంధ్య గారి మాటలకి కొంచెం టైమివ్వు ప్లీజ్ అని దీనంగా అడుగుతారు. కుదరదు. ఇప్పుడే మానెయ్యాలి. ఆ డ్రింకింగ్ వల్లే మన ఫస్ట్ మీటింగ్ వరస్ట్ అయింది. అందుకే అదంటే నాకు కోపం. అదేమన్నా రెండో పెళ్ళామా? అంత కోపం దాని మీద ఎందుకు సంధ్య? ప్లీజ్ కొంచెం టైం ఇవ్వరా అని బెగ్గింగ్ స్టార్ట్ చేస్తారు. పనిష్మెంట్ ఇచ్చాను. అది తీసుకుంటారో వదిలేస్తారో మీ ఇష్టం అని సెల్వగారి నుండి దూరం జరిగి ఇంకోవైపు తిరిగి పడుకుంటారు. పెళ్ళానికి మండితే సిట్యుయేషన్ సీరియస్ అవ్వుద్దని చాలా లేట్‌గా తెలుసుకున్న సెల్వగారు వీపు చూపిస్తూ పడుకున్న భార్య మాట వినదని అర్థమై తన డ్రింకింగ్ కలెక్షన్ మొత్తం కళ్ళ ముందు మెదిలి ఏడుపు మొహం వేస్తారు. ఎంత బాధపడినా ఇచ్చిన మాట తప్పకూడదు అని. భార్య భుజం మీద చెయ్యి వేసి, సరే ఈ క్షణం నుండి తాగను సంధ్య. ఇట్స్ మై ప్రామిస్ అని సిన్సియర్‌గా చెప్తారు. సిగరెట్ కూడా యాడ్ చేయండి. సరే. స్మోకింగ్, డ్రింకింగ్ ఈ రోజు నుండి బంద్. సరేనా? ఓకే ఇక పడుకోండి. ప్రామిస్ చేశాను కదా! మరి ఇంకేం లేదా? అని గోముగా సంధ్య గారి భుజం గోకుతూ అడుగుతారు. ఇంకేం లేదు. ఇప్పుడు పడుకోకపోతే బెడ్ కూడా కట్ చేస్తాను. అమ్మో! వద్దు. ఇది కూడా లేకపోతే నేను సన్యాసం తీసుకోవాలి అని సంధ్య గారిని వెనక నుండి హత్తుకొని కళ్ళు మూసుకుంటారు. సంధ్య గారు కూడా చిన్నగా నవ్వుకొని నిద్రకి వెల్కమ్ చెప్తారు. ఎంగేజ్‌మెంట్‌కి రెడీ అయిన అందరూ ఫంక్షన్ హాల్‌లో హడావుడిగా తిరుగుతూ ఎవరి బిజీలో వాళ్ళుంటారు. రాహుల్ శ్వేత కోసం 1000 ఐస్‌తో ఎదురు చూస్తుంటే పీచ్ కలర్ లెహంగాలో అతని కళ్ళకి అప్సరసలా కనిపిస్తుంది. శ్వేత దగ్గరికి వచ్చినా కళ్ళు నోరు వదిలేసి చూస్తున్న అతని మూతి మీద టపీమని కొడుతుంది.
నొప్పికి తేరుకొని శ్వేత వంక చూస్తూ ఏంటే ఇది? ఎంగేజ్‌మెంట్ నీ అన్నకి, నీకు కాదు. ఇలా నిన్ను చూస్తే ఏదో చెయ్యాలని నా పెదవులు దురదపెడుతున్నాయే అని ఆత్రంగా అంటాడు రాహుల్. అతని మాటలకి ఒకసారి చూసి, నా అన్న పెళ్ళైపోతే నెక్స్ట్ నా ఎంగేజ్‌మెంట్ ఆటోమేటిక్‌గా అయిపోతుందిలే రాహు అని వయ్యారంగా అంటుంది. ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్న అతడు రాహు అన్న పిలుపుకి ఇనుప కడ్డీ ఎక్కడో పెట్టి కాల్చినట్టు ఫీలవుతూ, నీకు వాణ్ణి చూసుకుని బాగా బలిసిందే. పద కొవ్వు కరిగిస్తా అని పక్కనే ఉన్న రూంలోకి లాక్కుపోయాడు. ఎవరూ లేని ఆ రూమ్ చూసి శ్వేత కాస్త జంకితే, దొరికావే అన్నట్టు చూస్తాడు రాహుల్. రాహుల్ ప్లీజ్ చాలా కష్టపడి రెడీ అయ్యాను వద్దురా అని రిక్వెస్ట్ చేస్తున్న శ్వేతని గట్టిగా తన వైపు లాక్కొని, ఇందాక కాకిలా ఏదో కూసావు కదే కాకి కూతలు ఇప్పుడు కుయ్యవే కోకిల. అబ్బా ఏదో సరదాగా అన్నాలే. ఇప్పుడు నువ్వు మేకప్ డ్రెస్ చెదిరేలా ఏం చెయ్యకు ప్లీజ్. కాబోయే మొగుడుతో సరసం కన్నా మేకప్ డ్రెస్ ఇంపార్టెంట్‌నే నీకు? అయితే ఏదో ఒకటి చెరుపుతా అని కన్నింగ్‌గా నవ్వుకుంటూ శ్వేత నడుముని గట్టిగా నలిపి ఆమె అరిచేలోపు ఇద్దరి పెదవులు కలిపేస్తాడు రాహుల్. ఎంగేజ్‌మెంట్ కోసం 2 జంటలు స్టేజ్ మీద రెడీగా ఉంటే అక్కడ లేని రాహుల్ ఇంకా రాలేదేమో అనుకుంటున్న శ్వేత కోసం చూస్తాడు విరాజ్. శివ యస్ సార్. రాహుల్ ఎక్కడ? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఎవరో మేడం వస్తే మాట్లాడుతూ అటువైపు వెళ్లారు. రాహుల్ వాళ్ళ ఉన్న రూమ్ సైడ్ చూపిస్తాడు అతను. వెళ్ళి తీసుకురా అని వరాజ్ చెప్పడంతో శివ మొత్తం వెతికి కనిపించలేదు అని చెప్తాడు. ఎటుపోయాడు వీడు అని కాల్ చేసిన విరాజ్ దెబ్బకి రంజుగా ముద్దు లాగిస్తున్న రాహుల్ డిస్టర్బ్ అవుతాడు కానీ శ్వేతను వదలడు. పదే పదే ఫోన్ రింగ్ అవుతుంటే ముద్దులో కొట్టుకుపోతున్న రాహుల్ని దూరం జరిపి ముందు కాల్ లిఫ్ట్ చేయరా అని ఆయాసంగా చెప్తుంది శ్వేత. ఆమె నడుముని ఉడుములా చుట్టి కాల్ లిఫ్ట్ చేసిన రాహుల్కి విరాజ్ నుండి సెన్సార్ కట్ బూతులు గిఫ్ట్ గా వస్తాయి. అబ్బా ఆపరా ఇలాంటి మాటలు వింటే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రాహుల్ మాటలకి అనుమానంగా శ్వేత నీతో ఉందా అని అడుగుతాడు విరాజ్. అవును. నీతో ఎందుకు ఉంది? మా దగ్గరకు రమ్మని చెప్పు. నీకు కాబోయే పెళ్ళాం పక్కనే ఉంది కదా! మరి నాకు కాబోయే పెళ్ళాం ఎందుకురా? నీ దగ్గరకు రావాలి. కాస్త మా బాధ కూడా నువ్వు గుర్తించాలి. నువ్వు శ్వేతని తీసుకొని స్టేజ్ దగ్గర రాకపోతే నీ గుత్తి పగులుద్ది. అంత ఆఫర్ మనకొద్దులే వస్తున్నాం రాజా అని ఫోన్ కట్ చేసి పద మీ అన్న పిలుస్తున్నాడు అని శ్వేతను లాక్కుపోతాడు. విరాజ్ విహానాకి రింగ్ పెడుతూ ఆమె కళ్ళలోకి చూస్తే హ్యాపీ టియర్స్ వచ్చిన విరాజ్ ఊరుకోడని నవ్వుతూ అతనికి రింగ్ పెడుతుంది విహాన. వినయ్ మాత్రం సౌమితకి రింగ్ పెట్టి నన్ను గెలుచుకునే అవకాశం కొట్టేశావు లక్కీ గర్ల్ అనగానే ధనుంజయ్ గారు గట్టిగా గిల్లేస్తారు. అబ్బా అని నొప్పి రాకుండా ఆపుకుంటూ
తండ్రి వంక మింగేసేలా చూస్తాడు వినయ్. పోరా అన్నట్టు చూసి సౌమి రింగ్ పెట్టమ్మా అనగానే నవ్వుతూ సౌమిత కూడా రింగ్ పెట్టి ఐ లవ్ యూ బావా అని సంతోషం మొత్తం కళ్ళల్లో నింపుకొని చెప్తుంది. అందరికీ శ్వేతని పరిచయం చేశాక గ్రూప్ ఫొటోస్ కంప్లీట్ చేసి లంచ్ కోసం అదిరిపోయే ఫుడ్ రెడీ చేసి ఎంగేజ్మెంట్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా సెకండ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ అబ్బా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటేంటంటే 'వదిలి వెళ్ళకే నా రాక్షసి' ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను. అన్ని జంటల్ని కూడా వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఎపిసోడ్ అంటూ కంప్లీట్ చేశాను. మాక్సిమం 110తో లాస్ట్. 110 తర్వాత ఇంక 'వదిలి వెళ్ళకే రాక్షసి' రాదు. సో, మీరు రన్నింగ్ స్టోరీస్ ఆల్రెడీ 'నా సర్వం నువ్వే చదివి' ఉంది. సెకండ్ ఛానెల్‌లో వచ్చేసేసి 'ఇష్టమైన రాక్షసుడు' ఉంది. సో, ఆ 2 కూడా బావుంటాయి. ఒక్కసారి సెకండ్ ఛానెల్ స్టోరీ కూడా చూడండి. రెగ్యులర్‌గా ఇస్తాను మాక్సిమం. హెల్త్ బాగోకపోవటం వల్ల స్టోరీస్ ఆగుతాయే కానీ, నాకు లేజీనెస్ వల్ల అయితే మాత్రం అస్సలు ఆగదు. ఎందుకంటే చెప్పాను గదా! నాకు మీ కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టే కామెంట్స్, మీరిచ్చే సింబల్స్ అండ్ ఇంకొకటేంటంటే నేను మెయిన్ ఒక విషయం చెప్తున్నాను. మెన్ నాకిప్పుడు ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ వీడియో అనేది మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకే వచ్చేలాగా, ఆ తర్వాత నార్మల్ సబ్‌స్క్రైబర్సే వచ్చేలాగా నేను పెట్టొచ్చు వీడియోస్. బట్ నేను మనీ గురించి కాదిక్కడ. నాకు మీరిచ్చే సపోర్ట్ అండ్ మీరు పెట్టే కామెంట్స్‌ని అదంతా చాలా ఇంపార్టెంట్. ఓకే. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ పెట్టేసి, తర్వాత వేరే వాళ్ళకి అదంతా వద్దు. ఎంతమంది మెంబర్‌షిప్స్ తీసుకున్నా, తీసుకోకపోయినా, ఒక్కళ్ళు తీసుకోకపోయినా 10 మంది తీసుకున్న మెంబర్‌షిప్స్ నాకు మనీ ఇంపార్టెంట్ కాదు. నేను ఇలానే పోస్ట్ చేస్తాను. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళని స్పెషల్‌గా, తీసుకోని వాళ్ళకి కేర్‌లెస్‌గా అయితే ఉండను. బట్ నాకు హెల్త్ బాగోపోతేనే వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి. అది మాత్రం అర్థం చేసుకోండి అబ్బా చాలు. ఓకే. మిగతా వాళ్ళలాగా మనకవసరం లేదు. నా వే నాది. ఓకే. థాంక్ యూ.